గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం వేవ్ వెలాసిటీ అండ్ గ్రూప్ వెలాసిటీ గురించి క్లియర్గా తెలుసుకుంటాం. ఓకే, ఈ పిల్లలందరూ అడుగుతున్నారు, మరి వేవ్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీ మీద ఒక క్లుప్తంగా ఒక వీడియో చేయండి సార్, దాని డెరివేషన్ కూడా ఇవ్వండి అని అడుగుతున్నాడు. కాబట్టి ఇవాళ మనం వేవ్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీ అంటే ఏంటి, మరి దాని డెరివేషన్ ఏంటి, మరి దాని మధ్యలో రిలేషన్ ఏంటి, గ్రూప్ వెలాసిటీకి ఈక్వేషన్ ఏంటి, మరి దాన్ని రెండు రిలేట్ చేస్తూ ఈక్వేషన్ కూడా రాద్దాం మనం. ఓకే, కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేశారంటే, నేను ఎగ్జామ్లో రాసుకోవడానికి మనం డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ద వేవ్ వెలాసిటీ ఇస్ ద వెలాసిటీ విత్ విచ్ ద ప్లేన్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఫేజ్ అడ్వాన్సెస్ త్రూ ద మీడియం. ఓకే, మనం ఏమంటున్నాం అంటే, జనరల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పార్టికల్ ఉందనుకోండి, దానికి అసోసియేటెడ్గా ఒక వేవ్ వెళ్తుంది. ఓకే, దీన్నే మనం ఫేజ్ వెలాసిటీ అంటాం. ఏమంటామండి? ఫేజ్ వెలాసిటీ లేక వేవ్ వెలాసిటీ అంటాం. ఫేజ్ వెలాసిటీ లేదా వేవ్ వెలాసిటీ అందాం. ఫస్ట్ దీనికి రాద్దాం. ఇది ఒక మోనోక్రోమాటిక్ లైట్ అనుకుంటే దీని యొక్క వేవ్ రాయొచ్చు, దానికి వేవ్ ఈక్వేషన్ మనం రాయొచ్చు. దీనికి ఒక వేవ్ ఈక్వేషన్ మనం రాసి చూద్దామండి. అవునా, రాసి చూస్తే ఎలా ఉంటుందని చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం డెరివేషన్ పార్ట్ వచ్చేసి, సో మనం ఇక్కడ అనుకుంటే జనరల్గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటి, వై ఈజ్ ఈక్వల్స్ టు, మనం జనరల్గా క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం అయితే సై అని రాస్తాం. ఓకే, లేదు జనరల్గా మనం వర్డ్స్లో చెప్పాలంటే వై ఈజ్ ఈక్వల్ అని రాస్తాం. వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇట్లా ఒక ప్లేన్ వేవ్ని, ఒక మోనోక్రోమాటిక్ వేవ్ని ఇలా మనం పార్టికల్ ఎమ్మటి అసోసియేటెడ్ అయినటువంటి ఈ వేవ్ని ఈక్వేషన్ ఇలా రాస్తాం. ఓకేనా, ఇప్పుడు ఈ ప్లేన్ వేవ్ యొక్క ఫేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంది అని అనుకుంటే, ప్లేన్ వేవ్ యొక్క వేవ్ కాన్స్టెంట్గా ఉంది అనుకుంటే, కొన్ని ఈ టర్మ్స్ మీకు తెలిసిందే, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మీకు కావాలంటే చెప్తాను చూడండి. ఈ వై అనేది డిస్ప్లేస్మెంట్ మనకి, ఇది ఏ అనేది యాంప్లిట్యూడ్, ఒమేగా ఫ్రీక్వెన్సీ, కే అనేది వేవ్ వెక్టార్. మనం వేవ్ ప్రాపగేషన్ అంటే వేవ్ ప్రాపగేషన్ వెక్టార్ అని కూడా అంటాం కే. ఓకే, దీని వాల్యూస్ కూడా తెలుసు, మనం డిస్కస్ చేద్దాం దీంట్లోనే ఎలా ఉంటుందని. ఇది వేవ్ ఈక్వేషన్, జనరల్గా మనం వేవ్ ఈక్వేషన్ అండి. ఇప్పుడు ఒక కాన్స్టెంట్ ఫేజ్తో మూవ్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు ఈ వేవ్లో మనకి పార్టికల్స్ అన్ని కాన్స్టెంట్ ఫేజ్తో మూవ్ అవుతూ ఉంటాయి కదా, వేవ్లెట్ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే. ఇప్పుడు ఈ ఫేజ్ని మనం కాన్స్టెంట్గా కనుక అబ్జర్వ్ చేస్తే, ఈ ఫేజ్ని మనం కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేద్దాం. ఈ ఫేజ్ని ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ అని తీసుకుందామండి. కాన్స్టెంట్ అని తీసుకుందాం, కాన్స్టెంట్తో మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ అనుకుందాం అనుకోండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు, నేను షార్ట్కట్లో రాస్తున్నాను, విత్ రెస్పెక్ట్ టు టీతో నేను డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకేనా పిల్లలు, మనం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఒమేగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ టీ కదా, విత్ రెస్పెక్ట్ టు టీ అన్నాం కదా, ఒమేగా ఉండిపోతుంది. ఇక్కడ కే అనేది కాన్స్టెంట్ పెట్టుకుంటే దీన్ని డిఎక్స్ బై డిటీ అనుకుందామండి. డిఎక్స్ బై డిటీ డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఈ మొత్తం ఫ్యాక్టర్ని అటు తీసుకెళ్దాం. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ డిఎక్స్ బై డిటీ. ఓకేనా, సో ఇప్పుడు ఈ కేని కింద తీసుకెళ్దాం. ఒమేగా బై కే ఈజ్ ఈక్వల్స్ టు డిఎక్స్ బై డిటీ. డిఎక్స్ బై డిటీ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది, వెలాసిటీయే కదా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని వెలాసిటీ అనుకొని, వెలాసిటీ వాల్యూ వచ్చేసి ఇక్కడ రాద్దామండి. ఇక్కడ కొంచెం మంచిగా ఉంటుంది, ఇక్కడ నేను పక్కన రాస్తాను. దీన్ని వెలాసిటీ అనుకుంటే దీన్ని ఒమేగా బై కే అని రాసుకోవచ్చు. మనం ఎలా రాసుకోవచ్చు అండి, ఒమేగా రో. దీనినే మనం ఫేజ్ వెలాసిటీ అని అంటే సఫిక్స్ పి అని పెట్టేయచ్చు. ఇది మనకు వచ్చేసినటువంటి ఫేజ్ వెలాసిటీ, పార్టికల్ ఎమ్మటి మన మూమెంట్ ఉన్నటువంటి ఫేజ్ వెలాసిటీ. కానీ తర్వాత ఏమైందంటే, ఇది రాంగ్ అయిపోయింది. అంటే రాంగ్ అవ్వడం అంటే, సో ఏదో మనం ఇంకా ఇన్కంప్లీట్ ఈక్వేషన్ ఉంది. ఇది రాంగ్ అని అంటే రాంగ్ ఏం కాదు, ఇన్కంప్లీట్ ఈక్వేషన్ చెప్పాలి మనం. ఎందుకనంటే ఒక ఈక్వేషన్ ఇప్పుడు డెరైవ్ చేసి చూద్దాము. మరి ఈ పార్టికల్ అంటే, ఈ పార్టికల్ ఏ పార్టికల్ అండి, మనం ఏదైనా పార్టికల్ తీసుకుంటే, ఈ పార్టికల్ దీనికి అసోసియేటెడ్ ఉన్నటువంటి ఈ వేవ్ రెండు కూడా ఒకటే వెలాసిటీతో మూవ్ అవుతున్నాయా అని అంటే, ఈ రెండు కూడా మూవ్ అవ్వట్లేదట. ఇక్కడ వచ్చింది అసలు ప్రాబ్లం మనకి. మరి అట్లా అంటే మనం డి బ్రోగ్లీ చెప్పినటువంటి కాన్సెప్ట్ అనేది రాంగా మనం అని ఆలోచనలో పడ్డారు చాలామంది.
అప్పుడు ఈ ఈక్వేషన్ ఇంకా ఇన్కంప్లీట్ ఉంది, దీనికి ఇంకా చేసుకుంటా పోతే ఏమవుతుందని అబ్జర్వ్ చేద్దాం. అసలు ఎందుకు ఇట్లా మనకు వచ్చింది అని అంటే మ్యాథమెటికల్గా మనం చూద్దాం, ఇది ఇన్కంప్లీట్గా ఇది ఎందుకు రాంగ్ అయినది మనం మ్యాథమెటికల్గా అబ్జర్వ్ చేద్దాం. జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఫేజ్ వెలాసిటీ గుర్తుపెట్టుకోండి మనకి. ఓకే, ఫేజ్ వెలాసిటీ వరకే మనకి, అంటే వేవ్ వెలాసిటీ లేదా ఫేజ్ వెలాసిటీ అంటాము. ఫేజ్ వెలాసిటీ ఈక్వేషన్ నాకు వచ్చేసిందండి. ఎక్కడ రాంగ్ అయింది అనే దానికి ఒక చిన్న ఈక్వేషన్ రాద్దాం. ఇక్కడ నేను ఇంకో కలర్ తీసుకొని కంటిన్యూ చేస్తాను ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఈ పార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇదే ఫేజ్ వెలాసిటీని వీపీని తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇది వీపీ తీసుకున్నాను అనుకోండి, ఒమేగా బై కే అని రాసుకుంటే దీన్ని మనం ఇంకా అలా రాసుకోవచ్చు. మనం ఒమేగా అనేది ఎట్లా 2π అని రాసుకోవచ్చు కదా, ఫ్రీక్వెన్సీ కదా, 2π అని రాసుకోవచ్చు, 2π కే అని రాసుకోవచ్చు. ఇంకా దీన్ని ఒకవేళ కేని కనుక, కే మీకు తెలుసు కదా ప్రాపగేషన్ వెక్టర్, కేని ఎలా రాసుకోవచ్చు అంటే 2π/2π/λ. మీకు తెలుసు ఇది 2π/λ అనేది. అంటే నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, కే అనేది మీకు, కే అనే వాల్యూ 2π/λ అని తెలుసు మీకు, గుర్తుపెట్టుకోండి ఇలా 2π/λ. ఓకే, 2π/λ అని మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఒక 2π ఉంది కదా మనకి, ఇక్కడ 2π ఉంది కదా, రెండు క్యాన్సిల్ చేద్దామండి. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలింది ఏంటి, ఇక్కడ మిగిలింది మనం రాస్తున్నాను, నేను మిగిలింది రాస్తున్నాను. ఈ ఇప్పుడు ఏమవుతుంది, పైకి వచ్చేస్తుంది కదా, ఇది పైకి వచ్చేస్తే న్యూ లాంబ్డా అని వచ్చేస్తుంది, న్యూ లాంబ్డా అని వచ్చేసింది మనకి. ఇంకా మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే, ఎక్స్పాండ్ ఎలా చేస్తాం మనం, సో నాకు డి బ్రాగ్లీ వేవ్ లెంత్ తెలుసు, సో ఇక్కడ నుంచి ఫోటాన్ ఎనర్జీ తెలుసు నాకు. ఏం రాద్దామంటే నాకు ఫోటాన్ ఎనర్జీ E=hν తెలుసు, E=hν. ఇక్కడ నుంచి మనం న్యూ తీసి రాయొచ్చు అండి. అంటే ఇక్కడ నుంచి మనం న్యూ కనుక తీస్తే E/h అని రాసుకోవచ్చు, కరెక్టే కదా, E/h అని రాసుకోవచ్చు. అదేవిధంగా నాకు లాంబ్డా గురించి లాంబ్డా h/p, లాంబ్డా h/p అని తెలుసు. ఓకే, ఈ రెండు కనుక దాంట్లో పెట్టేసామనుకోండి, పైన ఈక్వేషన్లో పెట్టామనుకోండి, నేను ఎలా రాయొచ్చు మనం, VP న్యూ అంటే ఏం రాయొచ్చు, నేను E/h అని రాశాను, E/h అని రాశాను. ఓకే, లాంబ్డాని ఎలా రాసుకోవచ్చు, నేను లాంబ్డా అని రాస్తే లాంబ్డాని h/p అని రాసుకోవచ్చు కదా, లాంబ్డాని h/p అని రాసుకోవచ్చు, h/p అని రాసుకోవచ్చు. ఈ రెండిట్లో మనం ఇప్పుడు ఈ క్యాన్సిల్ చేస్తే కనుక మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, E/p అని వచ్చేస్తుంది, E/p. ఓకే, ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకోండి, ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటే E=mc² అని తెలుసు మనకి. అలాగే మూమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ అని తెలుసు, మూమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ. అప్పుడు కనుక ఇది కూడా మనకి క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఈ మాస్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మిగతా మిగిలింది ఏంటి, ఇక్కడ రాస్తున్నా చూడండి, VP పార్టికల్ c²V. మరి మీకు వచ్చినటువంటి ఈ ఆన్సర్ కరెక్టేనా అని అంటే కరెక్ట్ కాదండి. ఎందుకు కాదు కరెక్ట్ అని అంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫేజ్ వెలాసిటీ, ఈ పార్టికల్ వెంట ఉన్నటువంటి ఈ వెలాసిటీ, ఓకే, ఈ వెలాసిటీ మనకి c²/v, అంటే ఈ v అనేది చాలా చిన్నది మనకి, అంతే కదా, పార్టికల్ వెలాసిటీ చాలా చిన్నది. ఈ c² అనుకున్నాం అనుకోండి, c²తో కన్నా ఇప్పుడు ఈ పార్టికల్ వెలాసిటీ c² కన్నా ఎక్కువ ఉంది, అవునా కదా, అంటే పార్టికల్ వెలాసిటీ c కన్నా ఎక్కువ ఉంది మనకి, c కన్నా ఎక్కువ ఉంది. c అంటే ఏంటి, లైట్ వెలాసిటీ. ఏదైనా ఏ పార్టికల్ కూడా లైట్ వెలాసిటీని క్రాస్ చేసి వెళ్ళదండి, వెలాసిటీ వేవ్ వెలాసిటీ. ఇప్పుడు పార్టికల్ యొక్క వేవ్ వెలాసిటీ ఈ లైట్ వెలాసిటీ కన్నా ముందు వెళ్ళిపోయింది. ఇది రాంగ్ కాన్సెప్ట్, ఇక్కడ వచ్చింది మనకు ప్రాబ్లం. ఓకే, హైపోథసిస్ మనకి డి బ్రాగ్లీ హైపోథసిస్ కాన్సెప్ట్ రాంగ్ అని ఆలోచించారు. కానీ దీనికి ఇంకా క్లుప్తంగా మనం ఆలోచిస్తే అప్పుడు కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే గ్రూప్ వెలాసిటీ అని వచ్చింది. అంటే సింగిల్ వెలాసిటీ కాన్సెప్ట్ రాంగ్ అయిపోయింది కదా అప్పుడు మనకి. అంటే సింగిల్ వేవ్ వెలాసిటీ అనేది మన లైట్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉంది, అంతే కదా, c² కదా వాల్యూ. అంటే CA ఎక్కువ అంటే c² ఇంకా ఎక్కువ, అంటే లైట్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటుంది. లైట్ వెలాసిటీ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, పార్టికల్ ఏమో వెనకబడుతుంది, ఇట్లా పార్టికల్ ఏమో వెనకబడుతుంది, ఈ వేవ్ ఏమో టక్ 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 అని ముందుకు వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అట్లా కాదు కదా మరి.
పార్టికల్ ఉంటే పార్టికల్ అసోసియేటెడ్గా వేవ్ ఉండాలి, డి బ్రోగ్లీ చెప్పినట్టు. కానీ అలా అవ్వట్లేదు కదా. దీని ప్రకారం అయితే ఈ వేవ్ యొక్క వెలాసిటీ లైట్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు లైట్ వెలాసిటీతో మూవ్ అవ్వాలి, కానీ లైట్ వెలాసిటీ కన్నా ఎక్కువ మూవ్ అవ్వద్దు. మరి ఈ వేవ్ ఏమో ముందుకెళ్ళిపోతుంది, పార్టికల్ ఏమో వెనకబడిపోతుంది, లాగింగ్ అవుతుంది. మరి ఈ కాన్సెప్ట్ అనేది ఇక్కడ రాంగ్ అయిపోతుంది అని అంటున్నారు. దాని తర్వాత మళ్ళీ ఆలోచించి ఈ రాంగ్ కాన్సెప్ట్ ఏం కాదు కానీ ఈ వచ్చిన ఈక్వేషన్ని మళ్ళీ చేంజ్ చేద్దాము. మళ్ళీ ఈ పార్టికల్ బట్టి ఒక వేవ్ కాదు, గ్రూప్ ఆఫ్ వేవ్స్ పోతున్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ వేవ్ యొక్క వెలాసిటీ మరి అదే పార్టికల్ వెలాసిటీ అవుతుంది అని ప్రూవ్ చేసి చూపించారు మనకి, అవునా? అప్పుడు కాన్సెప్ట్ వచ్చింది గ్రూప్ వెలాసిటీ. ఓకే, అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనకి ఇక్కడ వరకు అర్థమవుతే క్లియర్ చేసి నేను గ్రూప్ వెలాసిటీ మీద వెళ్ళిపోతాను. వేవ్ వెలాసిటీ, ఓకే, డెఫినేషన్ ఇచ్చేసాను. ఆ పార్టికల్తో అసోసియేటెడ్ ఉన్నటువంటి ఒక వేవ్ ఈక్వేషన్ రాశాను. ఈ ఫేజ్ యొక్కని కాన్స్టెంట్గా తీసుకున్నాను. ఫేజ్ని ఏం చేశాను? కాన్స్టెంట్గా తీసుకున్నాను. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేశాను. టీ చేయడం వల్ల నాకు dx/dt వచ్చింది. ఈ పార్టికల్ ఈ ఈక్వేషన్ అటు పంపించేశాను. నాకు dx/dt అంటే వెలాసిటీ అని వచ్చేసింది. ఇదే ఇప్పుడు ఏం చేశానంటే ఈ పార్టికల్ వెలాసిటీలో మనకు తెలిసినటువంటి ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూట్ చేసామండి. ఇక్కడ h అయితేనేది, లాంబ్డా hy అయిపోయింది. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి c²/v వచ్చింది. కానీ పార్టికల్ వేవ్ యొక్క వెలాసిటీ లైట్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉంది. ఈ కాన్సెప్ట్ అనేది మరి రాంగ్, అట్లా ఉండకూడదు అని మరి తర్వాత ఆలోచన పెట్టారు. ఆ ఆలోచనే గ్రూప్ వెలాసిటీ అండి. సరేనా? ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ షాట్ ఎవరైనా తీసుకునేది ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అయినా కూడా నేను ప్రిపేర్ అయినటువంటి నా నోట్స్ కింద లింక్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? చలో, ఇది నేను క్లియర్ చేస్తానండి. మళ్ళీ వచ్చేసాను చూడండి. గ్రూప్ వెలాసిటీలో డెఫినేషన్ తీసుకొని వచ్చాను. గ్రూప్ వెలాసిటీ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ విచ్ ఓవరాల్ షేప్ ఆఫ్ ది వేవ్ పాకెట్ మల్టిపుల్ వేవ్స్ ప్రాపగేట్ త్రూ ది స్పేస్ అన్నాడు. ఓకే, సో మనకేమంటున్నాడు ఇప్పుడు? మల్టిపుల్ వేవ్స్ ప్రాపగేట్ అవుతున్నాయి అని అంటున్నాడు. మరి ఏంది దీని విషయం ఏంటనేది మనం ఇప్పుడు కరెక్ట్గా క్లియర్గా చూసుకుందామండి. ఇప్పుడు ఏం చేశానంటే నేను ఒక 2 వేవ్స్ తీసుకున్నానండి. ఒక వేవ్ ఏమో ఇలా, ఒకటి సైనసాయిడల్ వేవ్ ఇలా తీసుకున్నాను నేను. ఇంకొక వేవ్ ఏమో కొంచెం డిఫరెన్స్తో తీసుకున్నాను. ఎలా అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం దీన్ని ఇలా తీసుకుంటూ కొంచెం ఇక్కడ రాగానే కొంచెం డిఫరెన్స్తో, ఓకే, ఇలా డిఫరెన్స్తో వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ వచ్చింది. కొంచెం ముందుకెళ్ళే కొద్దీ ఏమవుతుంది? డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియర్ అవుతుంది. ఇంకా కొంచెం రాయడానికి స్పేస్ లేదు ఇక్కడ. నేను డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ రాసుకోండి మీరు. ఓకే, కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. అంటే 2 వేవ్స్ తీసుకొని దాన్ని, ఆ 2 వేవ్స్ని మనం ఏం చేసామంటే కొంచెం వేరియేషన్తో మూవ్ చేసుకుంటూ పోయాం అనుకోండి ఫేజ్ని, ఇప్పుడు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియర్ వస్తుంది. అప్పుడు రిజల్టెంట్ వేవ్ అనేది ఎలా వస్తుందంటే, రిజల్టెంట్ వేవ్ ఇలా వస్తుంది. అంటే మనం ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేస్తే, అంటే ఒకటే వేవ్ దాని ఎమ్మటి, అంటే పార్టికల్ ఎమ్మటి ఒక వేవే వెళ్ళకుండా గ్రూప్ ఆఫ్ వేవ్స్ వెళ్తున్నాయి అనుకోండి, గ్రూప్ ఆఫ్ వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయి. ఓకే, గ్రూప్ ఆఫ్ ట్రావెల్ అయినప్పుడు అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో మనకు వెళ్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే రిజల్టెంట్ మనకి ఇలా వెళ్ళి, సో హైయెస్ట్ మనకి కన్స్ట్రక్టివ్ అయ్యి డిస్ట్రక్టివ్ అవుతుంది. మళ్ళీ సో ఇలా వచ్చేసి కన్స్ట్రక్టివ్ అయిపోయి డిస్ట్రక్టివ్ అయిపోతుంది. దీని రిజల్టెంట్ చూడండి ఎలా ఉందో, డిస్ట్రక్టివ్, మళ్ళీ కన్స్ట్రక్టివ్ అవుతాయి, కొంతసేపు తర్వాత మళ్ళీ డిస్ట్రక్టివ్ అవుతుంది. ఓకే, గ్రూప్ ఆఫ్ అంటే ద రిజల్టెంట్ వేవ్స్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ రాసి చూద్దామండి. ఈ గ్రూప్ ఆఫ్ వేవ్స్ ఇందాక మనం ఒక సింగిల్ వేవ్ కన్సిడర్ చేస్తే మళ్ళీ వేవ్ అంటే లైట్ వెలాసిటీ కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి అది కాన్సెప్ట్ని కొంచెం అర్థం చేసుకోలేకపోయాము. మళ్ళీ ఇప్పుడు ఏం చేసామంటే గ్రూప్ ఆఫ్ వేవ్స్ తీసుకొని దానికి ఈక్వేషన్, అంటే రిజల్టెంట్ ఇలా వస్తే దానికి ఈక్వేషన్ రాస్తే ఎలా ఉంటుంది అని తీసుకుందామండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే 2 ఇండివిజువల్ వేవ్స్ తీసుకున్నాను. ఆ గ్రూప్లో ఒకటేమో y1 తీసుకుందాం. y1 ఈజ్ ఈక్వల్స్ టు a sin ωt మైనస్ kx అని తీసుకుందామండి. ఇంకొక వేవ్ తీసుకోండి, ఇంకొకటి y2 తీసుకోండి. y2 ఈజ్ ఈక్వల్స్ టు a sin ω't
మైనస్ కే డాష్ ఎక్స్ అని తీసుకున్నాను. రెండు వేవ్స్ తీసుకున్నా నేను, అవునా? దీన్ని ఇప్పుడు సూపర్ ఇంపోజ్ చేస్తున్నాం. సూపర్ ఇంపోజ్ చేసినప్పుడు ఎలా రిజల్టెంట్ ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ y2 వస్తుంది. అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు? y సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ ఏ సైన్ ఒమేగా టీ ఒమేగా డాష్ టీ మైనస్ కేఎక్స్. అంటే రెండు వేవ్స్ మనం కనుక సూపర్ ఇంపోజ్ అవుతున్నాయంటే ఇలా మనం ఈ ఈక్వేషన్ రాసుకోవచ్చు. కరెక్టా కదా మనకి ఇప్పుడు? ఓకే, మనం ఇప్పుడు చూడండి దీన్ని ఇంకా మనం ఎలా రాసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు ఒకటి సైన్ ఏ ప్లస్ సైన్ బి ఒక ఫార్ములా లాగా కనపడుతుంది మనకి ఇక్కడ. జనరల్గా మనం సైన్ ఏ ప్లస్ సైన్ బి అని రాసుకున్నాం అనుకోండి. దీని ఫార్ములా చెప్పండి ఒకసారి. దీని ఫార్ములా మీకు గుర్తుందో లేదో? 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2. చూడండి ఇప్పుడు సైన్ ఇది ఏ లాగుంది, ఇది బి లాగుంది. సైన్ ఏ ప్లస్ సైన్ బి లాగుంది కాబట్టి దీన్ని ఇట్లా రాసుకోవచ్చు మనం అని రాసుకుందాం అనుకోండి. ఎలా కనబడుతుంది మనకి ఇప్పుడు? నేను రాస్తున్నాను చూడండి ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మనం రాస్తున్నాను. ఎట్లా రాస్తున్నాను అంటే 2a, మనకి 2a వచ్చు కదా, ఇక్కడ 2a రావాలి కదా. ఏ కామన్ తీసుకున్నాను కాబట్టి 2a వస్తుంది, అవునా? 2a సైన్ ఏ ప్లస్ బి బై 2 అని అంటే ఫస్ట్ మనం కాస్ రాసుకొని తర్వాత సైన్ రాద్దామండి. ఎందుకంటే రాసి చెప్తాను నేను. కాస్ రాయండి ముందర. కాస్ ఏ మైనస్ బి బై 2, కాస్ ఏ మైనస్ బి బై 2, కాస్ ఏ కాస్ బి అనుకోండి మనం. సో రాద్దాం చూడండి, నేను రాస్తున్నా చూడండి. కాస్ ఏ ప్లస్ బి బై 2, ఈ ఏలో మనం ఏ ఉన్నాయి? రెండు ఉన్నాయి కాబట్టి ఒమేగా ప్లస్ ఒమేగా డాష్ బై 2 వచ్చేసింది ఇంటూ టీ. ఇది ఒక బ్రాకెట్లో ఒక నిమిషం రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో మైనస్ రావాలి మనకి ఇక్కడ కాస్ట్లో. ఓకే రైట్, ఇక్కడ మైనస్ రావాలి. ఓకే, ఎందుకంటే కాస్ ఏ మైనస్ బి బై 2 కదా, ఇక్కడ మైనస్ రావాలి. రైట్, ఈ మైనస్ ఏమో ఇక్కడిది. సో ఇప్పుడు మనం కే మైనస్ కే డాష్ బై 2 ఇంటూ ఎక్స్ రాశాను. ఇది ఒక బ్రాకెట్లో పెట్టేసేయండి. అంటే ఇప్పుడు ఇది కాస్టమ్ రాశానండి. ఎక్కడది? ఇది కాస్టమ్ రాశాను, ఇక్కడ రాశాను కాస్టమ్. కాస్ ఏ, ఓకే. సో మైనస్ బి, కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు మీకు. ఓకే, మనం ఇప్పుడు సైన్ టర్మ్స్లో రాద్దాము. నేను ఆల్రెడీ ఇక్కడ 2a తీసుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు మనకి. ఇప్పుడు సైన్ టర్మ్స్లో రాద్దాం. సైన్ దీని బ్రాకెట్ పెట్టేసాను దానిలాగానే. ఇప్పుడు సేమ్ దీనిలాగానే రాయండి. సో ఇక్కడ ప్లస్ రావాలి కదా, ఒమేగా ఏ టర్మ్స్నే రాస్తున్నాను నేను. ఒమేగా ప్లస్ ఒమేగా డాష్ బై 2 ఇంటూ టీ రావాలి. ఈ మైనస్ ఏమో ఇక్కడ మైనస్. ఓకే, కే ప్లస్ కే డాష్ బై 2 ఇంటూ ఎక్స్. క్లియరా పిల్లలు? క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు? అచ్చా, ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఈ పార్ట్ని, ఇది సైనసాయిడల్ పార్ట్, ఇదేమో కొసైన్ పార్ట్, మనకి కొసైన్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని డి ఒమేగా అని రాసుకుంటాను, డీకే అని రాసుకుంటాను. ఈ పార్ట్ని ఎలా రాద్దామంటే, ఇప్పుడు ఈ పార్ట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే y ఈజ్ ఈక్వల్స్ టు 2a కాస్, ఇది ఎక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీలోంచి తక్కువ ఫ్రీక్వెన్సీని ఒమేగా డాష్ని చేస్తే మనకి మిగిలింది ఏంటి? డి ఒమేగా అనేది మిగులుతుంది బై 2 ఇంటూ టీ. అర్థమైందా పిల్లలు? ఈ ఒమేగా నుంచి ఒమేగా డాష్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? డి ఒమేగానే వస్తుంది కదా. మైనస్ ఈ రెండింటిలోంచి సబ్ట్రాక్ట్ చేస్తే డీకే వస్తుంది కదా, డివైడ్ 2 ఇంటూ ఎక్స్. ఓకే, కొంచెం రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం రెడ్యూస్ చేస్తే మంచిగా కనబడుతుందని వస్తుందా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇట్లా వేవ్ ఫామ్లో రాయడానికి ఏం చేస్తున్నానంటే, ఈ మొత్తం ఫ్యాక్టర్ని ఒమేగా అనుకోండి, ఈ మొత్తం ఫ్యాక్టర్ని కే అనుకోండి, ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు రాసుకోండి కావాలంటే. ఏమని రాసుకోవాలి ఇక్కడ? ఒమేగాని ఎలా రాశానంటే ఒమేగా ప్లస్ ఒమేగా డాష్ బై 2, ఒమేగా ప్లస్ ఒమేగా డాష్ బై 2 అని రాసుకున్నాము, అంతే కదా. ఒమేగా డాష్ బై 2 కామా కేని కే ప్లస్ కే డాష్ బై 2 అని రాసుకున్నాం. ఓకే, ఇలా రాసుకున్నాం. సీన్స్ ఇది ఈ ఫ్యాక్టర్ని ఇట్లా తీసి పెట్టాను నేను. ఓకే, ఇలా రాసుకోవడం వల్ల మీకు ఏమర్థం అవుతుందనంటే, ఈ మొత్తం చూడండి, ఇది సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, సైన్ ఒమేగా టీ
y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. అంటే ఇది మొత్తం ఒక యాంప్లిట్యూడ్ లాగా ఉంది. అబ్జర్వ్ చేయండి పిల్లలు, ఇది మొత్తం ఒక యాంప్లిట్యూడ్ లాగా ఉంది, అవునా కదా? ఇది మొత్తం అబ్జర్వ్ చేయండి, ఇది మొత్తం నేను ఇట్లా పెడుతున్నాను, మీరు కూడా ఎగ్జామ్లో ఇట్లా పెట్టద్దు. సో ఇది మొత్తం చూడండి ఒక యాంప్లిట్యూడ్ లాగా ఏ అని ఫ్యాక్టర్గా తీసుకుంటే మేము y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ x. అంటే ఇది మొత్తం ఎలా కనబడుతుంది? ఒక రిజల్టెంట్ వేవ్ కనబడుతుంది మనకి. ఓకే, సైనసాయిడల్ వేవ్ కనబడుతుంది మనకి. రిజల్టెంట్ వేవ్ వచ్చేసింది, రిజల్టెంట్ వేవ్ ఈ ఈక్వేషన్. ఓకే, సో ఇది రిజల్టెంట్ వేవ్ వచ్చింది. ఈ గ్రూప్లో మనకి అంటే ఈ రెండు కలిపేసి ఒక గ్రూప్ లాగా మూవ్ అవుతున్నాయి. కానీ ఒక దగ్గర ఏమో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, ఇంకో దగ్గర ఏమో మనకు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కనబడుతుంది. ఇప్పుడు దీన్ని కాన్సన్ట్రేట్ చేద్దామండి. ఈ పార్ట్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పార్ట్ని మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. నేను దీని గురించి అరేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ పార్ట్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని పార్ట్ని కాన్సన్ట్రేట్ చేసి దీంట్లో d⍵/2 మనకు అంటే ఈ పార్ట్ని వదిలేసి ఈ పార్ట్ని తీసుకుంటున్నాం. మనం d π ఈజ్ ఈక్వల్స్ టు 2a cos d⍵/2ని కామన్ తీసానండి. మిగతా మిగిలింది ఏంటి మనకి? ఇప్పుడు ఇక్కడ t మిగిలింది, మనకి ఇక్కడ t మిగిలిందండి. ఓకేనా? సో ఇక్కడ సో ω/2 కూడా బయటకు వచ్చేసింది కదా, dk/, ఇక్కడ లేదు కదా కాబట్టి మనం dω కింద పెట్టుకోవాలి. సో ఇంటూ x వచ్చేసింది ఫ్యాక్టర్. ఈ పార్ట్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ పార్ట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఇది సైనసాయిడల్, ఈ కాస్ టర్మ్ మనకి ఇంపార్టెంట్. ఇది ఒక గ్రూప్గా కింద క్రియేట్ అవుతుంది. ఈ కాస్ టర్మ్ అనేది ఏమవుతుందంటే దీనిపైన ఇది చూడండి ఇలా ఒక గ్రూప్ ఫామ్గా వచ్చేస్తుంది. ఇట్లా చూడండి, ఇది కాస్ టర్మ్ ఇలా వస్తుంది, దీని కాస్ టర్మ్ ఇట్లా అవుతుంది. ఓకే, పార్టికల్ ఎప్పుడు ఎట్లా అవుతుంది? ఒక ప్యాకెట్ లాగా క్రియేట్ చేసింది దీన్ని. ఈ ప్యాకెట్, ఈ కాస్ టర్మ్ అనేది ప్యాకెట్ లాగా మనకి చూపిస్తుంది. ఇక్కడ ఈ సైనసాయిడ్ వేవ్ ఇందులో ఇక్కడ రిజల్టెంట్ వేవ్ మనకు కనబడుతుంది, అవునా? సో ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం ఇందాక రాసుకున్నటువంటి ఎలా ఉంది మనకి ఇంకా విజీ అని రాసుకున్నాము. ఇందాక ఎట్లా రాసుకున్నామండి విజీ వాళ్ళు? విజీ వచ్చేసి మనకి విజీ ఈజ్ ఈక్వల్స్ టు వి పార్టికల్ వెలాసిటీ కదా, విపి ఈజ్ ఈక్వల్స్ టు dw/dk అని రాసుకున్నాం కదా ఇందాక. ఇలా రాసుకున్నాం ఇందాక. ఇదే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వచ్చేసింది ఒకటి. ఇప్పుడు దీన్ని గ్రూప్ కింద క్రియేట్ అయింది కదా, ఇది మొత్తం గ్రూప్ కదా, గ్రూప్ ఇండికేట్ చేస్తుంది కదా. ఓకే, ఈ కాస్ట్ టర్మ్ అనేది గ్రూప్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే మనకు అబ్జర్వ్ చేస్తే ఎలా వస్తుంది మనకి ఇక్కడ? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వి గ్రూప్లో సో dω/dk వస్తుంది. ఓకే, ఇది 1/dω/dk. ఓకే, గ్రూప్ వెలాసిటీ కనుక మనం రాస్తే ఇలా కనబడుతుంది. ఈ గ్రూప్ dω అంటే అర్థం ఏంటి మనకి? ω మైనస్ ω డాష్. dk అంటే అర్థం ఏంటి? k మైనస్ k డాష్. అర్థమవుతుంది కావట్లేదా మీకు? ఓకే, ఇక్కడి నుంచే తీసాను నేను, ఎక్కడి నుంచో తీయలేదు దీన్ని, ఇక్కడి నుంచే తీసాను. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు, ఇది మనకి గ్రూప్ వెలాసిటీకి ఒక ఈక్వేషన్ వచ్చేసింది. మనకి గ్రూప్ వెలాసిటీకి ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఓకే, ఇది మొత్తం గ్రూప్ వెలాసిటీ నేను చేసుకుంటూ వెళ్తే గ్రూప్ వెలాసిటీ వచ్చింది కదా మనకి. ఓకే, సో చూడండి ఇది మొత్తం నాకు రైట్. సో ఇక్కడ నుంచి చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నుంచి ఈ రెండింటిని సూపర్ ఇంపోజ్ చేశాను. సూపర్ ఇంపోజ్ చేసిన తర్వాత ఇది మొత్తం ఒక సైనసాయిడల్ వేవ్ కనబడుతుంది, మనకు సింగిల్ ప్లేన్ వేవ్ ఈక్వేషన్ కనబడుతుంది. ఇది మొత్తం ఒక యాంప్లిట్యూడ్ కనబడుతుంది. ఈ యాంప్లిట్యూడ్ అనేది చూడండి, ఇక్కడ మ్యాక్సిమం ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ 0 ఫేజ్తో వచ్చేస్తుంది, మళ్ళీ ఇట్లా మూవ్ అవుతుంది, ఇట్లా మూవ్ అవుతుంది, ఇట్లా మూవ్ అవుతుంది, ఈ మళ్ళీ మ్యాక్సిమం మళ్ళీ 0 ఇట్లా మూవ్ అవుతుంది, అవునా? ఇది మొత్తాన్ని ఒక ప్యాకెట్ లాగా క్రియేట్ చేస్తుంది ఈ టర్మ్ అనేది, యాంప్లిట్యూడ్ అనేది మనకు ఒక ప్యాకెట్ లాగా క్రియేట్ చేద్దాం అంతే కదా. ఈ మన గ్రూప్గా పోతున్నప్పుడు, ఈ గ్రూప్ లాగా పోతున్నప్పుడు యాంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది మనకి. ఆ చేంజ్ అవుతున్నప్పుడు దీంట్లో కొంచెం కామన్ తీస్తే నాకు ఏమొచ్చిందంటే సేమ్ వచ్చింది నాకు. గ్రూప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు dk/dω/dk. ఓకే, పార్టికల్ ఫేజ్ వెలాసిటీ అండ్ గ్రూప్ వెలాసిటీ రైట్. ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే పార్టికల్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఈ గ్రూప్ కూడా అదే వెలాసిటీతో మూవ్ అవుతుంది. పార్టికల్ ఎప్పుడైతే మూవ్ అవుతుంది, ఇదే మొత్తం గ్రూప్ అది. ఇక్కడి నుంచి నోడ్ వరకు ఇక్కడ గ్రూప్, ఇక్కడి నుంచి ఒకడు వేవ్ ప్యాకెట్, అదే అంటున్నాడు ఇక్కడ వేవ్ ప్యాకెట్ లాగా మూవ్ అవుతుందని. సో ఈ పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు ఈ పార్టికల్ కనుక ఇట్లా మూవ్ అవుతుంది అనుకోండి, ఈ సింగిల్ ఫేజ్ కాకుండా ఒక గ్రూప్ మొత్తం మూవ్ అవుతుంది. అప్పుడు
మీకు ఈ గ్రూప్ వెలాసిటీ ఈ పార్టికల్ వెలాసిటీ సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది కరెక్ట్ అయింది మనకి. అవునా? ఇందాక రాంగ్ ఏంటి, ఇప్పుడు మనకి కరెక్ట్ ఏంటి? ఇందాక రాంగ్ ఏమనుకున్నామంటే ఈ పార్టికల్ వెంబటి సింగిల్ వేవ్గా ట్రావెల్ అవుతుంది అని అనుకున్నప్పుడు మనం ఈక్వేషన్ పెట్టినప్పుడు మరి లైట్ వెలాసిటీ కన్నా ఎక్కువ అయిపోయింది దీని వెలాసిటీ. అప్పుడు మన రాంగ్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటున్నాం, గ్రూప్గా అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ దీని నెంబర్ ట్రావెల్ అవుతున్నాయి అనుకున్నాం. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో డిఫరెంట్ ఫేజ్తో పోతున్నాయి అనుకున్నాం. అప్పుడు మన రిజల్టెంట్ వచ్చేసి ఇలా కనబడుతుంది. రిజల్టెంట్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది. దీని మొత్తాన్ని ఒక వేవ్ ప్యాకెట్గా మనకి కనబడుతుంటుంది మనకి. ఓకే, మాడ్యులేషన్ వేవ్గా కనబడుతుంది. ఈ మాడ్యులేషన్ వేవ్ యొక్క వేవ్ ఈక్వేషన్ ఇక్కడ కనబడుతుంది. దీన్నే మనం గ్రూప్ వెలాసిటీ అన్నాం. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ వేవ్ ప్యాకెట్ యొక్క వెలాసిటీ ఈ పార్టికల్ యొక్క వెలాసిటీ సేమ్ స్పీడ్తో పోతున్నాయి. ఇప్పుడు కాన్సెప్ట్ అనేది కరెక్ట్ అయింది. మరి ఈ రెండు సేమా, గ్రూప్ వెలాసిటీ అండ్ ఈ మన పార్టికల్ వెలాసిటీ సేమ్ అని ప్రూవ్ చేయడానికి కూడా ఈక్వేషన్ ఉంది. ఇక్కడ వరకు గ్రూప్ వెలాసిటీ ఈక్వేషన్ అయిపోతుంది పిల్లలు. మరి ఈ రెండు సేమా అంటే ఈ గ్రూప్ వెలాసిటీనే పార్టికల్ వెలాసిటీయా, లేకపోతే ఈ ఫేజ్ వెలాసిటీనే పార్టికల్ వెలాసిటీయా అని ప్రూవ్ చేయడానికి కొన్ని 4 మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ చేస్తే మనకి ప్రూవ్ అయిపోతుంది. లాస్ట్కి గ్రూప్ వెలాసిటీనే పార్టికల్ వెలాసిటీగా వచ్చేస్తుంది. అప్పుడు కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. క్వాంటమ్ మెకానికల్గా కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. అప్పుడు తర్వాత మనం ఏం రాద్దాం, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే పార్టికల్ వెలాసిటీ ω/k, గ్రూప్ వెలాసిటీ వచ్చేసి dω/dk. మనకు తెలుసు మొమెంటం P = mv. హెచ్ బార్ని మనం హెచ్ క్రాస్ అంటాం, h/2π అని రాసుకోవచ్చు. కేని అంటే వేవ్ వెక్టార్ని 2π/λ అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమో చేద్దామంటే E = hν అని రాసుకుందాం అనుకోండి. మన ప్లాంక్స్ ఈక్వేషన్ E hν అనుకున్నాం అనుకోండి. దీన్ని రెండు వైపులా 2πతో మల్టిప్లై చేద్దాం. 2π × 2π అని మల్టిప్లై చేశాను. ఓకే, 2π మల్టిప్లై చేయడం వల్ల యూజ్ ఏంటి, ఇక్కడ h/2π కనబడుతుంది కదా. మరి దాన్ని రాసుకోవచ్చు అని ఈజీగా మనకు అది వచ్చింది తెలిసిపోతుంది అక్కడ. ఓకే, సో మనం ఇక్కడ రాసేద్దామండి. h/2πని ఏం రావచ్చు అంటే ఈ పార్ట్ని ఏం రాయొచ్చు, మనం ఈ పార్ట్ని ఏమని రాయొచ్చు, ఈ పార్ట్ని h/2πని హెచ్ కట్ అని రాయొచ్చు. హెచ్ కట్ న్యూ 2π అని వచ్చింది. ఓకే, సో 2π న్యూని ఏమని రాసుకోవచ్చు, ఒమేగా అని రాసుకోవచ్చు కదా. 2π న్యూ = hω. అమ్మ, ఇది ఒక రిలేషన్ వచ్చింది నాకు, దీన్ని బాక్స్లో పెట్టుకుందామండి. ఇది యూజ్ అవుతుంది మనకి. ఓకే, ఇది యూజ్ అవుతుంది. మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, W = E/h క్రాస్ అని కూడా రాసుకోవచ్చు. ఇదే ఈక్వేషన్ కొంచెం అడిగి పెట్టాను, అంతే, ఏం లేదు. ఓకేనా. సో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఒక పార్ట్ అయిపోయింది కదా. సో λ = h/p మనకు తెలుసు. λ h/p అనే కాన్సెప్ట్ మనకు తెలుసు. P = h/λ. ఇటు సైడ్ అటు సైడ్ రాశాను నేను, అంతే, ఏం లేదుగా. ఇప్పుడు దీనికి రెండిట్లో 2πతో మల్టిప్లై చేయండి. 2πని ఇటు సైడ్ 2πని మల్టిప్లై చేయండి. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ h/2π అని వచ్చేస్తుంది కదా. P = h/2π అని వచ్చేసింది ఇటు సైడు. దీని కింద తీసుకొద్దామండి. మనం 2π/λ అని రాసుకుందాం. అక్కడ 2π/λ అని రాసుకుందాం. ఇప్పుడు P = h/2π అంటే ఏంది, హెచ్ కట్టే కదా. ఇక్కడ నుంచి హెచ్ కట్టే కదా. మరి 2π/λ అంటే ఏంది, k కదా. P = h/k వచ్చింది. దీన్ని మనం ఒక సైడ్ రాసుకుందామండి. రాసుకుంటే అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు రిలేషన్ వాడుకొని మనం, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, ఈ రెండు ఈక్వేషన్స్ వాడుకొని ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ ఈ ఈక్వేషన్లో గ్రూప్ వెలాసిటీలో మన గ్రూప్ వెలాసిటీ కదా, పార్టికల్ వెలాసిటీ కానీ కాదు, గ్రూప్ వెలాసిటీ అంటున్నాం కదా. గ్రూప్ వెలాసిటీ సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాం కదా. అచ్చా, ఇప్పుడు ఒమేగా ఇక్కడ తెలుసు మనకి, కే కూడా ఇక్కడి నుంచి కూడా కే రాసుకోవచ్చు మనం. ఒక నిమిషం ఆగండి. కేని రాసుకుంటే k = p/h బార్, హెచ్ కట్. ఓకే, మనం ఇక్కడ రాసుకుందాం అనుకోండి. Vg సో d × ఒమేగా ప్లేస్లో ఏం రాయొచ్చు అండి, E/h కట్ అని రాసుకుందాం. ఒమేగా ప్లేస్లో E/h కట్ అని రాసుకుందాం అండి. అవునా. బై d × k ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, p/h కట్ అని రాసుకుందాం. ఓకేనా. ఇప్పుడు హెచ్ కట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. మిగిలింది ఏంటి మనకి, Vg సో d/dp అనేది మిగిలిపోయింది మనకి, d/dp. ఓకే,
మనకు తెలిసిన ఈక్వేషన్ ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ బై 2m. మనకు తెలుసు ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది తీసుకుంది. ఈ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ బై 2m. కెనడిక్ ఎనర్జీ నుంచి తీసాం, మనకు గుర్తుందో లేదో. ఓకే, సో మన ఈ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ బై 2m అనుకున్నాం. ఇప్పుడు ఈ ప్లేస్లో అది పెట్టేద్దామండి. ఈ ప్లేస్లో పెట్టేస్తే మనం ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకొని ఈ టైప్ ప్లేస్లో పెట్టేస్తే డి ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ బై ఇక్కడే రాస్తున్నా 2m బై డి ఇంటూ పీ. దీన్ని విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేట్ చేస్తే దీని రెస్పెక్ట్ టు ఏమొస్తుంది, ఇక్కడ 2p వస్తుంది. డిఫరెన్షియేట్ చేద్దామండి. 2 ముందుకు వచ్చేసింది, p వస్తుంది. 2p బై 2m అని వచ్చేసింది. ఈ 2 క్యాన్సిల్ చేద్దామండి. p ఈజ్ ఈక్వల్స్ టు mv అని తెలుసు కదా మనకి. p ఈజ్ ఈక్వల్స్ టు mv అని తెలుసు, ఎందుకంటే ఈ mను కూడా క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను నేను. ఈ m వచ్చేసింది. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను రెడ్ పెన్తో రాస్తున్నా రిజల్టెంట్. ఇక్కడ రాస్తే నేను ఈ చివరిని రాస్తే నేను, సో నాకు వచ్చింది ఏంటి, vg ఈజ్ ఈక్వల్స్ టు v అమ్మ వచ్చేసిందండి. ఫైనల్గా వచ్చేసింది నాకు. అంటే ఈ గ్రూప్ వెలాసిటీ అనేది వేవ్ వెలాసిటీగా వచ్చేసింది. ఇక్కడ గ్రూప్ వెలాసిటీయే వేవ్ వెలాసిటీ వచ్చింది. ఓకేనా పిల్లలు? సో ఎక్కడైనా నేను పార్టికల్ వెలాసిటీ ఫేజ్ వెలాసిటీ డి ఒమేగా బై డికే రాసుకుంటే కొంచెం ఇంకా ఇక్కడ ముందు రాసినట్టు ఉంది, నేను కొంచెం కరెక్ట్ చేసుకోండి. అది పార్టికల్ వెలాసిటీ ఫేజ్ వెలాసిటీ వచ్చేసి పార్టికల్ వెలాసిటీ కాదు, ఫేజ్ వెలాసిటీ వచ్చేసి ఒమేగా బై కే, గ్రూప్ వెలాసిటీ వచ్చేసి డి ఒమేగా బై డికే. ఓకేనా? సో ఈ పార్టికల్ వెలాసిటీ ఇందాక రాంగ్ అయింది, ఇప్పుడు గ్రూప్ వెలాసిటీ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. అంటే ఇది వెలాసిటీ ఏంది, పార్టికల్ వెలాసిటీ. అంటే గ్రూప్ వెలాసిటీనే పార్టికల్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఈ గ్రూప్ వెలాసిటీ పార్టికల్ వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది కరెక్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం వేవ్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీ గురించి రాసుకున్నామండి. సో ఇది వేవ్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీ. ఓకే, సో దీని కంటిన్యూషన్, మరి దాని రిలేషన్ రాయాలి కదా. రిలేషన్ ఇంకొక స్టెప్ అవుతుంది, ఇంకోటి రాస్తాను నేను, ఇంకొక వీడియోలో చేస్తాను. మనకి దీనికి రిలేషన్ బిట్వీన్ ది వేవ్ వెలాసిటీ అండ్ గ్రూప్ వెలాసిటీ.